నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ శ్రీ సత్యవతి టెంపుల్. ఇది వచ్చేసి 15 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైనది చారిత్రాత్మక దేవాలయము. అదే ధర్మపురిలో నెలకొన్న సత్యవతి దేవాలయము. ఇసుక స్తంభము. ధర్మపురి ఆలయంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయము ఆధ్యాత్మిక క్షేత్రము, ఆధ్యాత్మిక ఆలయంగా చెప్పుకుంటారు. అందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారితో పాటుగా ధర్మపురికి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా ఇసుక స్తంభాన్ని చూడ్డానికి వస్తారు. అసలు సత్యవతి దేవాలయం ఏంటి? కొత్తగా వింటున్నాము. అసలు ఏంటి ఆలయము? ఆలయం గురించి తెలుసుకుందాము. లోపలికి వెళ్దాం పద. చాలా చిన్న ఆలయం, ప్రత్యేకించి రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి పెద్దగా వెతుక్కోనవసరం లేదు. మెట్ల ద్వారా పైకి వెళ్తే ఎడమవైపు కింద నుంచి స్తంభంను చూడవచ్చు. బయట నుంచి చూసిన స్తంభం కనబడుతుంది. స్తంభానికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర గురించి ఇప్పుడు చెబుతాను. ముందుగా లోపలికి వెళ్దాం పదండి. ముందుగా హనుమంతుల విగ్రహము కనబడుతుంది. రాతి మీద చెక్కినట్టుగా కొన్ని దేవాలయాల్లో చూస్తుంటాము. కానీ ఇక్కడ ప్రత్యేకించి సత్యవతి దేవాలయంలో మాత్రము హనుమంతుల వారు, అలాగే వాలి, సుగ్రీవుడు వాళ్ళు విగ్రహాలు కూడా రాతి మీద చెక్కినవి అండి. వీటి మీద సింధూరము ఇలా రాసినారు. మామూలుగా రాతి మీద చెక్కినారు. ఈ రాళ్ళు కూడా ఇప్పటివి కాదు, ఎన్నో ఏండ్ల నాటివి. అంటే 15 సంవత్సరముల చరిత్ర కలిగిన స్టోన్స్ ఇవి. స్వామివారి రూపము చెక్కబడినాయి. 3 విగ్రహాలు ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మార్గము. ఈ మార్గము చిన్న గుహలాగా అనిపిస్తుంది. లోపల కూడా చీకటిగానే ఉంటుంది. లోపల దీపం వెలుగులో స్తంభాన్ని, విగ్రహాలను చూడవచ్చును. పురాతనమైన ప్లేస్కు వెళితే ఆ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడికో వెళ్ళినాము అని అనిపిస్తుంది. మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. తలుపులు కూడా ఆ కాలం నాటివి, అప్పట్లో ఉండేవి కదా. అట్లాంటివి గోడలను తగిలితే తెలుస్తుంది. 15 సంవత్సరములు కలిగిన చరిత్ర కలిగినటువంటిది మనము ఇక్కడ గమనించవచ్చు. లోపల అలాగే గర్భగుడి లోపలికి, ప్రధాన ఆలయంలోనికి వెళ్ళే ముందు చూసుకుంటే గోడకు ఇరువైపులా ద్వారానికి 2 వైపులా కింద భాగంలో హనుమంతుల వారు కనిపిస్తారు. నమస్కారం చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. పైకి 2 సింహాలు కనిపిస్తాయి. ద్వారం ఏదైతే ఉన్నదో ద్వారానికి పై భాగంలో విష్ణుమూర్తి చక్కగా కనిపిస్తారు. అమ్మవారు అక్కడ కూర్చున్నట్టుగా బొడ్డు లోపల నుంచి బ్రహ్మదేవుడు. మామూలుగా ఆ రూపాన్ని అనంత పద్మనాభస్వామి రూపము అంటారు. హైలైట్ అవ్వడానికి సింధూరం పూస్తారు. కానీ పైభాగం చూస్తే ఎంత నీటుగా చెక్కినారు అని అర్థమవుతుంది. చాలా బాగున్నది. ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళక ముందే కనిపించేటువంటి విగ్రహాలు. ఇక మనము లోపలికి వెళ్దాము. ఎంత చీకటి ఉన్నది, ఎలాంటి వెలుతురు లేదు. నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటి స్థలాలకు రావాలి అంటే. ఇంతకు ఏంటి చరిత్ర? ఇసుక స్తంభం ఏంటి? ఇసుక స్తంభానికి పూజలు ఏమి అని అనుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ స్తంభము. స్తంభాన్ని మనము తాకవచ్చు. స్వామివారి నామాలు కూడా ఉన్నాయి. రాతికి గా మారిపోయింది. ఈ స్తంభానికి చరిత్ర ఉన్నది. నేను ఆ కథను వినగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ నరసింహస్వామి వారు కరెక్ట్గా స్తంభానికి ఆనుకొని ఉంటుంది, గమనించవచ్చు. ఈ స్తంభం కూడా దగ్గరగా 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. చాలా పెద్దదిగా ఉంటుంది. మనకు రోడ్డు దగ్గర నుంచి చూసినా కనిపిస్తుంది అన్నమాట. నిత్యము ఇక్కడ దీప నైవేద్యములు జరుగుతాయి. దానికి నిదర్శనంగా ఇక్కడ చూడవచ్చు. స్వామివారికి నిత్యము పూజలు చేసి విధంగా నిత్యము దీపం వెలుగుతూనే ఉంటుంది. దీపం వెలుగులోనే స్వామివారిని, అలాగే స్తంభాన్ని చూడవచ్చును. స్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటానికి వీలుగా ఇక్కడ కొంచెం స్థలం కూడా ఉన్నది. వచ్చిన వారు ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కారములు పెట్టుకొని స్తంభాన్ని తాకి వెళ్తుంటారు. చాలా పెద్ద స్తంభము. లోపల కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆల్వారు అని కూడా శాలిగ్రామాలు ఉన్నాయి. సత్యవతి అమ్మవారు ఈవిడే. ఇప్పుడు
దాకా వీరి గురించే మాట్లాడుకున్నాము. ఆవిడే సత్యవతి అమ్మవారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే పానవట్టం పైన స్వామివారి విగ్రహం ఉంటుంది. సాధారణంగా పానవట్టం పైన స్వామివారి లింగాన్ని చూస్తూ ఉంటాము. వివిధ రకాల లింగాలు ఉంటాయి. అలాగే లింగ రూపంలో ఉన్న స్వామివారిని వేరువేరు రూపంలో చూస్తుంటాము. అభిషేకాలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సత్యవతి దేవాలయంలో మాత్రము పానవట్టం పైన ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామి కొలువు అయినట్టు ఈ విగ్రహం కనిపిస్తుంది. పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ చూడనట్టుగా ఇక్కడ మనము చూస్తాము. ఎక్కడైనా మనకు స్వామివారు కనిపించరు. కింద పీఠము ఒకటి ఉంటే దానిపైన స్వామివారిని పెట్టినట్టుగా విగ్రహాలను ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుందేమో. ఇలా పానవట్టంపై నరసింహస్వామి కనిపించడము, దర్శనమివ్వడము అన్నది చాలా మహాద్భుతంగా చెప్పుకుంటాము. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా అయితే చూడలేము. అలాగే స్వామివారి ఇటువైపు అటు ఎడమవైపు సత్యవతి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఒక చేత్తో కమలం పట్టుకున్నట్టుగా కనిపిస్తారు. ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు. చిన్న బొట్టు, తిలకము, కిరీటము ధరించినారు. పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. అమ్మవారికి ఎడమవైపున ఈ విధంగా కనిపిస్తారు. కుడివైపున కింద భాగంన లక్ష్మీనరసింహస్వామి ప్రధాన దైవం లక్ష్మీనరసింహస్వామి అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి కనిపిస్తారు. విగ్రహము ఆ రాతిని చూస్తే అర్థమవుతుంది ఎంత పురాతనమైనది, 15 సంవత్సరముల పూర్వము నాటిది అని ఆర్కేజీ డిపార్ట్మెంటు తెలిపింది. ఎంత చక్కగా ఉన్నదో తెలుస్తున్నది. విగ్రహం కూడా ఎంతో క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెక్కినారు. ఇంకొకటి దీపం పెట్టడానికి ఇది కూడా ఇసుక స్తంభమే. దానిపైన ఇలా నిత్యము ఇలా వెలుగుతుంటుంది. ఆ దీపం వెలుగులోనే స్వామివారిని, ఇసుక స్తంభాన్ని, అమ్మవారిని ప్రతి ఒక్కటి దర్శనం చేసుకోవచ్చు. ధర్మపురి గురించి చెప్పేటప్పుడు చాణక్యులు, శాతవాహనుల గురించి మాట్లాడుతారు. అప్పుడు నిర్మాణమే ఇవన్నీ. ఇక ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర ఏమిటి అంటే సత్యవతి అనే ఒక రాజకన్య విలియం మహారాజు కుమారుడిని వివాహం చేసుకుంటుంది. ఆయన పేరు చిత్రాంగుడు. ఆయన వివాహం జరిగిన తర్వాత శాపవాస్తు పాముగా మారుతాడు. ఆ శాపం నుంచి బయట పడవేయాలి అన్న ఉద్దేశంతో భర్తను ఎలాగైనా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో సత్యవతి అమ్మవారు చాలా ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు స్నానం ఆచరించి ఎవరైతే పాము రూపంలో ఉన్నారో వారి ఆ రూపం నుంచి విముక్తి పొంది అందమైన ఒక పురుషుడి రూపంలోకి వస్తారు. అంటే మునుపటి రూపంలో కనిపిస్తారు. ఆ భర్తను తీసుకొని మళ్ళీ తిరిగి తన ఊరి వైపు వెళ్తుంటే ఊరి ప్రజలందరూ ఆవిడని పట్టుకొని వారు అందరూ కట్టుకున్న భర్తని వదిలివేసి పాము రూపంలో ఉన్నాడు అని, వేరే వారిని తీసుకువచ్చింది అని నానా మాటలు అంటారు అప్పుడు ఆమె ఎంతో మనస్తాపం చెంది తన పాతివ్రత్యం నిరూపించడం కోసము గోదావరి నది ఒడ్డున ఇసుక తీసుకొని 5 దోసిళ్లతో తీసుకొని వచ్చి ఎంత ఎత్తు పైన ఎగరవేయగలుగుతుందో అంత పైకి ఎగరవేస్తుందట. ఎగిరేసిన ఇసుక అలాగే స్తంభంలా ఉండాలి అని మనసులో సంకల్పించుకుంటుందట. ఎలా అయితే ఎగరవేసిందో ఇసుక మొత్తము పూర్తిగా స్తంభంగా మారిపోయింది. అలా చూసి ఆవిడ దేవుడు తన ఏదైతే కోరిక కోరిందో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నిరూపించేలా చేసేందుకు దేవుడికి నమస్కరించి అక్కడే శిలగా మారిపోయింది. అప్పుడు ఊరి జనమంతా కూడా నిజం కదా, ఈవిడ మహాపతివ్రత, మనమే అనవసరంగా పొరపాటు పడినాము అనుకుంటారు. ఏదైతే శిలగా మారిపోయిందో ఇక్కడ కనిపిస్తున్న రూపము ఆవిడ ఎవరో కాదు, సాక్షాత్ అమ్మవారు. ఆమె భర్త ఎవరైతే చిత్రాంగుడు గురించి మాట్లాడుకున్నామో శాప విమోచనం పొందిన ఆయన ఎవరో కాదు, స్వామివారే. ఆ రూపం ఇక్కడ మనము లక్ష్మీ నరసింహస్వామి వారిగా చూస్తాము. మొత్తానికి స్తంభానికి సంబంధించిన కథ ఇది అన్నమాట. అంటే ఆ విధంగా ఎంత నిష్టగా ఉన్నారో భర్తని కాపాడుకోవాలి అన్న ప్రయత్నంలో ఆవిడ తిరిగినటువంటి ప్రదేశాలు కానీ, క్షేత్రాలను దర్శించుకోవడానికి కానీ ఆఖరికి ఆవిడ శిలగా మారిపోయారు. ఆవిడే అమ్మవారు. చిత్రాంగుడు ఎవరి ద్వారా శాప విమోచన పొందినాడో వీరే స్వయంగా స్వామివారు అయినారు. ఇదే అన్నమాట ఈ ఇసుక స్తంభానికి, సత్యవతి దేవాలయానికి సంబంధించిన పురాణ గాథ.
ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నదో ఇక్కడ నరసింహస్వామి ఉగ్ర రూపంలోనూ శాంత రూపంలోనూ దర్శనమిస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయము ఎన్నో ఆలయాలు ప్రత్యేకించి ఇక్కడ కనిపిస్తాయి. ఎక్కడ మనము చూడము. కుబేరుని కానీ ఇంద్రుడి విగ్రహం కానీ అన్ని విగ్రహాలు పూజలు అందుకుంటాయి. ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారో ఖచ్చితంగా సత్యవతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇది ఒక చారిత్రాత్మక స్థలం అని చూడటానికి వస్తారు. ఈ వింత విశేషం తెలుసుకోవటానికి చాలామంది వస్తుంటారు. స్తంభం నుంచి కూడా చూడవచ్చు. పూర్తిగా నల్లగా మారిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితము ఇంతకు ముందు పైన ఏదైతే ఇలాగా ఒక గోపురం లాగా ఏర్పడ్డాయి చూసినారు కదా, ఆ మధ్యలో దీపాన్ని కూడా పెట్టేవారు. ఆ దీపం వెలుగు చుట్టూ పక్కన ఉన్న వారికి దగ్గరగా సుమారు ఎన్నో కిలోమీటర్ల దూరంలో కూడా దీపం రూపంలో కనిపించేది. స్తంభం మీద దీపం పెట్టేవారు. కానీ కాలక్రమేణా ఇంకా అక్కడ వరకు వెళ్ళటం కానీ దీపం పెట్టడం కానీ ఆసక్తి చూపించలేదు. స్తంభానికి మాత్రము అంతే ప్రాధాన్యత ఉంది, అంతే చరిత్ర కూడా ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆలయం మనము చూడలేదు. ఎన్నో ఆలయాలు ఉంటాయి, దానికి అదే ప్రాధాన్యము. కానీ ధర్మపురిలో ఉన్నటువంటి సత్యవతి దేవాలయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరైనా పని ఉన్నప్పుడు కానీ లేదా స్వామిని దర్శించుకోవడానికి కానీ వచ్చినప్పుడు ఈ సత్యవతి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ సత్యవతి ఆలయము నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను చూపించిన ఆలయము ఎంతమంది చూసినారు, ఎంతమందికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి ప్లీజ్.